మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కేతిరెడ్డి సుమలత నరేష్ రెడ్డి గెలిపించాలని కోరుతూ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి విస్తృతంగా ఇంటింటి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ప్రజలు భారీ ఎత్తున అధిక సంఖ్యలో బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటిని సందర్శించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తైన చేతి గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి కేతిరెడ్డి సుమలత నరేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సొంత గుట్టుకు చేరిన అల్లం లక్ష్మి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అధికారికంగా పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా అల్లం లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కేతిరెడ్డి సుమలత నరేష్ రెడ్డి విజయానికి తన వంతు పూర్తి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అల్లం లక్ష్మితో పాటు ఇంకా 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నూతనంగా పార్టీలో చేరిన వారికి ఝాన్సీ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. కోరుకుంటున్నాను. తర్వాతకి ఈ మన ఝాన్సమ్మని మళ్ళీ మనం గెలిపించుకుంటే మళ్ళీ మన వాడ మొత్తం బాగా 8వ వార్డు మొత్తం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్. కరెంటు బస్సు మేడం ఆశీస్సులతోటి ఇక్కడికి నేను రావడం జరిగింది. వచ్చిన తక్కువ టైంలోనే నన్ను మీ బిడ్డగా ఆదరించి ప్రతి ఇంటికి పరిచయం చేసి ప్రతి ఇంట్లో వాళ్ళు మా ఓటు మీకే, మీ ఓటు మాకే అన్నట్టు చెప్తున్నారు. ప్రతి ఓటు అలా చెప్తున్నారు, ప్రతి ఓటు కూడా అలానే చెప్తున్నారు. మీ అందరి నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించుకొని మేడంకి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చేసి మనం మేడం దగ్గర నుంచి ప్రతి పనిని మీరు మీ ఇంటిలో ఏ సమస్య ఉన్నా చెప్పండి, ఏ రాత్రైనా నేను వస్తాను, ఎప్పుడైనా వస్తాను. మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే పిలకండి, కానీ సమస్య ఉంటే పిలవండి. ఖచ్చితంగా మేడం దగ్గరికి మీ ఇంటి వరకు వచ్చి మేడం దగ్గర కూర్చొని మీ పని చేసే వరకు నిద్రపోను, మీ పని చేసే వరకు నేను ఇక్కడే ఉంటా. ప్రతిరోజు వాళ్ళ తిరుగుతా, మీ సమస్యలు నేను అడుగుతా, తెలుసుకుంటా. ప్రతిరోజు మార్నింగ్ వాక్ పెట్టుకుంటే ప్రతి వాడకు వస్తా, ప్రతి ఇంటికి వస్తా. ఏ సమస్య ఉన్నా నాతో కొట్లాడండి. ఇప్పుడున్న అధికార పార్టీకి ఓటేస్తే మనం పనులు వేసుకోవచ్చు. అధికారం లేని పార్టీకి, మీరు బయట పార్టీకి ఏదో మాయ మాటలు చెప్పి పైసారి ఓడిపోయిన ఏదో చెప్పి కబుర్లు చెప్పిన వాళ్ళకి ఓటేస్తే అభివృద్ధి అడగాలంటే మనం అడగలేము, మేడం దగ్గర కావాలంటే మనం పోలేము. గెలిచే పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీరు మనకు మేడానికి పెద్ద గిఫ్ట్ ఇచ్చి ప్రతి సమస్యను నా సమస్య తీసుకుపోయి మేడం దగ్గర కొట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మలకి, అక్కలకి, అన్నలకి, నాన్నలకి అందరికీ నమస్కారం.
మీ ఆడబిడ్డ మీ దగ్గరికి వచ్చి నన్ను గెలిపించమని అడుగుతుంది. ఇక్కడ మీ ఆడబిడ్డనే అనుకోండి, మీ ఇంట్లో మనిషి అనుకోండి, నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. మీ సమస్యలు ఏదైనా మేడంతో కొట్లాడి ఇక్కడికి తీసుకొచ్చి ఇలానే మేడం మా వాళ్ళ సమస్య, మా ఇంటి సమస్య, మా వార్డు సమస్య అనను, మా ఇంటి సమస్య అనే చెప్తాను. నేను కంపల్సరీ నన్ను మీ అందరూ అధిక మెజారిటీతో గెలిపిస్తే నా కుటుంబం నన్ను గెలిపించింది అని మేడం దగ్గర చూపిస్తాను. నేను నాకు అందరూ మీ ఆశీర్వాదాలు కంపల్సరీ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరు పేరున మరి మన 8వ వార్డు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మన క్యాంపెయిన్ సందర్భంగా, మున్సిపాలిటీ ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఈరోజు మనం సుమలత నరేష్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికని ఈరోజు ఇక్కడ క్యాంపెయిన్ రావడం జరిగింది. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు గడప గడపకి క్యాంపెయిన్ చేయడం జరిగింది. మరి మీరందరూ ఎక్కడ పోయినా కానీ మరి సుమలత గారికి చెప్తున్నారు ఈ ఓట్లన్నీ మనయే అని. తప్పకుండా మీరు మాటలే కాదు, రేపు 11వ తారీఖున చేతలతోటి తప్పకుండా చూపించాలి. మీ అమలమైన ఓటు కూడా వేసి తనని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అదేవిధంగా కౌన్సిలర్ కూడా అధికార పార్టీలో ఉన్నోళ్ళు అయితే మీకు తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ చాలామంది ఇప్పుడు ఇంకొక అమ్మ కూడా అడుగుతున్నది ఇల్లు కావాలి అని. తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్నోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా వచ్చాయే కాకుండా ఎక్స్ట్రా పెట్టించే బాధ్యత కూడా మాదే. మరి మీరు ఇక్కడ కౌన్సిలర్ని గెలిపించుకోండి. మరి అదేవిధంగా జాగా లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా తప్పకుండా తొందరగానే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు డబుల్ బెడ్రూమ్లు కూడా ఉన్నాయి మనకు తోరూరులో. అవన్నీ కూడా మొన్ననే మన మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మరి జాగా లేని వాళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. మరి మహిళలకు కూడా మీ అందరికీ తెలియాలి ఒకటి, ఎప్పుడు ఆగమ్మా కాసేపు ఆగమ్మా, నువ్వు వినాల్సినవి అన్నీ నేను చెప్తాను విను, ఇంకోటి ఏంటంటే మరి డబుల్ బెడ్రూమ్స్ కూడా తొందరలోనే వస్తాయి. మరి ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఎవరైతే అర్హతలు అయిన వాళ్ళు ఉన్నారో, ఫస్ట్ విడతలో రానోళ్ళు ఉన్నారో తప్పకుండా ఏప్రిల్లో 2nd విడత వస్తుంది. మీరు తప్పకుండా 2nd విడతకి అప్లై చేసుకోవాలి. మరి తప్పకుండా పెట్టించే బాధ్యత కూడా మరి మాదే. మరి మీ అందరికీ తెలుసు, మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సే కాకుండా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఇచ్చారు. మరి సన్నబియ్యం ఏనాడన్నా ఇచ్చారు? ఆనాడు మరి ఎవరికి ఇవ్వలేదు. ఏ గవర్నమెంట్ కాదు, ఏ రాష్ట్రంలో కాదు, మన దేశంలోనే ఫస్ట్ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, సన్నబియ్యం వచ్చే రాష్ట్రం. మరి రేవంత్ రెడ్డి గారు ఇంత అప్పుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని, ఉన్నవాడు ఏ బియ్యం అయితే తింటుండో పేదవాడు కూడా అదే బియ్యం తినాలి, కడుపు నిండా ఉండాలి, కడుపు నిండా ఉంటేనే పని చేసుకొని బతకగలుగుతారనే ఉద్దేశంతో మరి ఈరోజు మన సన్నబియ్యం ఇవ్వడం జరుగుతున్నది. మరి మీ అందరికి వస్తున్నాయి కదా సన్నబియ్యం. మరి ఆనాడు అప్పుడు మరి ఎవరు వాడుకోలేదు, అందరూ బయట అమ్ముకోవటమో బయట పట్టమో పిండి పట్టించుకోవడం జరిగింది. మరి మీరు తప్పకుండా సన్నబియ్యం వస్తున్నాయి. మరి డబుల్ బెడ్రూమ్స్ ఆల్రెడీ చాలా మంది కూడా కట్టుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు కూడా అయ్యేటట్టున్నాయి. మరి ఈనాడు మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పెట్టుకుంటే కేవలం 4 నెలల్లోనే వస్తుంది చెక్కు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పెట్టుకుంటే 6 నెలల నుంచి సంవత్సరంన్నర పెట్టేది. మరి ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకుంటే, ఆడపిల్ల పెళ్లి చేసి అప్లై చేసుకుంటే మనోడో మనోరాలు పుట్టిన తర్వాత వచ్చేది. మరి అదే కళ్యాణ చెక్కు ఈరోజు
కేవలం కోడ్ లేకుండా ఉంటే 4 నెలల్లోనే వస్తుంది. మరి మీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. మరి తప్పకుండా మీరు సుమలతని, నరేష్ రెడ్డి గారు కూడా వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు ఈ వాడకి కానీ, ఈ తోరూరు మండలానికి కానీ, మన మున్సిపాలిటీకి కానీ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అభయ స్కూలు నడుపుతూ ఉన్నారు ఎన్నాళ్ళ నుంచో. మరి మీ పిల్లలు కానీ, మీ మనవాళ్ళు మనవరాళ్ళు కానీ వాళ్ళ స్కూల్లో చదివే ఉంటారు ఇంత గతంలో. మరి ఇప్పుడు కూడా చదువుకున్న కొంతమంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. మరి తప్పకుండా మీ అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీరు గెలిపించుకుంటే తప్పకుండా ఈ వార్డు నుంచి మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని నేను గెలిపించుకుంటే వచ్చే ఇళ్ల కంటే కూడా ఎక్స్ట్రా ఇళ్ళు పెట్టించే బాధ్యత కూడా మాదే. మరి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మరి అదేవిధంగా ఆనాడు మరి మన గజానంద్ కూడా చాలా కష్టపడ్డాడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. మీరు కూడా చాలా కష్టపడి ఆనాడు మన ఎమ్మెల్యే గారిని ఆల్మోస్ట్ 48,000 ఓట్లతోటి గెలిపించుకోగలిగారు. మరి ఆనాడు మీరు గెలిపించుకోబట్టే ఈరోజు మన 40 ఏళ్ల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవగలిగింది. మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిని చూడగలిగాం మనందరం కూడా. మరి అదేవిధంగా మనకి కాంగ్రెస్ తరఫున గెలిపించుకున్న కౌన్సిలర్ కూడా మనకి ఇక్కడ కావాలి. మరి అదంతా మీ చేతుల్లోనే ఉంది. మరి మీరందరూ కూడా తప్పకుండా ఓటేసి గెలిపించాలి అని కోరుకుంటూ మరి నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.